మీరు ఆన్‌లైన్‌లో జస్ట్ క్వెషన్స్‌కి ఆన్సర్ సబ్మిట్ చేసుకొని డబ్బుల్ని సంపాదించొచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే నాకు కామెంట్ సెక్షన్‌లో చెక్ అని కామెంట్ చేయండి. నేను మీకు అప్లికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. మీకేంటంటే డౌన్‌లోడ్ సైన్ అప్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ స్క్రీన్ అనేది చూపిస్తుంది కదా! ఇక్కడ నేమ్ దగ్గర మీరు మీ పాన్ కార్డ్‌లో ఫుల్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇవ్వండి. మీరు ఒక ఈమెయిల్‌ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఈమెయిల్ అడ్రస్‌ని ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా ఉంది కదా! దాన్ని అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సైన్ అప్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ స్క్రీన్ చూపిస్తుంది కదా! ఇక్కడ ఏంటంటే వీళ్ళు మన మెయిల్‌కి ఒక లింక్ అనేది పంపిస్తారు. సో, మనం ఇప్పుడు మెయిల్‌ని ఓపెన్ చేద్దాం. ఈ విధంగా మనకి మెయిల్ వస్తది. పైన మీరు క్లిక్ హియర్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక పాస్వర్డ్‌ని మీరు సెట్ చేసుకోండి. సేమ్ పాస్వర్డ్ కింద కూడా ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బాక్స్ ఉంది కదా! అక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. పైన యారో మార్క్ ఉంది కదా! యారో మార్క్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ స్క్రీన్ చూపిస్తుంది. పైన ఏంటంటే మీ మెయిల్ ఐడి ఉంటుంది. కింద ఏంటంటే మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ స్క్రీన్‌లో మీరు ఏంటంటే డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ అని ఉంది కదా! అక్కడ ప్రొఫెషనల్ ఫుల్ టైమ్ అని పెట్టుకోండి. టోటల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఒక 5 ఇయర్స్ అనేది సెలెక్ట్ చేయండి. ఇక్కడ రిఫరల్ కోడ్ ఏమీ అవసరం లేదు. డౌన్‌లో మీరు ఐ యాక్సెప్ట్ అని చెక్ బాక్స్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ డౌన్‌లో మీకు సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ స్క్రీన్ చూపిస్తుంది కదా! ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ సబ్జెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రజెంట్ ఏంటంటే వీళ్ళు ఎకనామిక్స్ సబ్జెక్ట్ అనేది వేకెన్సీగా ఇచ్చారు. సో, మీరేంటంటే ఎకనామిక్స్‌ని సెలెక్ట్ చేసుకొని డౌన్‌లో సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ టెస్ట్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. మనకి సబ్జెక్ట్ టెస్ట్‌లో ఏంటంటే 16 క్వెషన్స్ ఉంటాయన్నమాట. 2 టైమ్స్ మాత్రమే మనం అటెంప్ట్ అనేది చేయొచ్చు. దీంట్లో ఏంటంటే మీరు ల్యాప్‌టాప్‌లో టెస్ట్‌ని అటెండ్ చేయాల్సి ఉంటది. ఎందుకంటే మీకు వెబ్ క్యామ్ అనేది ఆన్ అవుతుంది. మనకి ఒక మెయిల్ కూడా వస్తుంది. ఈ మెయిల్‌లో డీటెయిల్‌గా వీళ్ళు చెప్పారు. మనం ఏంటంటే 3 డేస్‌లో ఈ అప్లికేషన్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేయాల్సి ఉంటది. తర్వాత ఏంటంటే మనం సబ్జెక్ట్ టెస్ట్ పాస్ అవ్వంగానే మనకి గైడ్‌లైన్స్ టెస్ట్ అనేది ఇస్తారు. ఆ గైడ్‌లైన్స్ టెస్ట్‌కి 3 అటెంప్ట్స్ మాత్రమే ఉంటాయి. గైడ్‌లైన్స్ టెస్ట్‌లో మనం 80%తో పాస్ అవ్వాలి. తర్వాత ఏంటంటే మన డీటెయిల్స్‌ని వెరిఫికేషన్‌కి సబ్మిట్ చేయాలి. దాని తర్వాత వీళ్ళు మనకి మెయిల్‌లో అప్డేట్ అనేది ఇస్తారు. మీరు మరిన్ని డీటెయిల్స్ కోసం నాకు స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి.